చూసుకోవాలి, లేదా మింగేయాలి, లేదంటే ముంత కట్టుకొని ఆ ముంతలో ఉయ్యాలి. మరి అటువంటి దారుణమైన పరిస్థితులన్నింటినీ కూడా ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన చదువుతున్నప్పుడు ఒకసారి మంచినీళ్ళు తాగడానికి అని చెప్పేసి కుండ పెడితే అందులో నీళ్ళు తీసుకొని తాగుతున్నాడు. ఆయన తాగుతుంటే ఒక పంతులు గారు వచ్చి పల్లమని కొట్టారు గ్లాస్ కింద అడిపోయింది. ఎందుకు ఇలా చేశారంటే, నువ్వు దళితుడివి, మా కుండలో నీళ్ళు ఎందుకు తాగుతున్నావు అని అడిగినప్పుడు మరి ఆయన ఒక్క కిక్ ఇచ్చారు. కిక్కింది అన్నారు మాట. ఇలాగా ఫుట్బాల్ ఆడతారు కదా మన వాళ్ళు, కుండను తంతే ఈగిరి అక్కడ పడ్డదంట. ఇలాంటి కుండ నాకు అవసరం లేదు, అందరికీ యోగమైనటువంటి కుండ అందరూ తాగడానికి వీలుగా పెడితేనే ఇక్కడ పెట్టండి, లేకపోతే ఇలాంటి అసమానతలు ఉన్నటువంటి చోట నేను పని చేయలేదని చెప్పేసి ఆ రోజు ఉద్యోగంలో కూడా నా దళితుల కోసం, నా ప్రజల కోసం, నా అన్నగారి ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పి మరి ఆ రోజు తీసుకున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు 40 సంవత్సరాలు ఇంచుమించు రాజకీయ పదవులు చేశారు. ఆయన నా వయసు కూడా అంత లేదు, నాకు ఇంకా 30 సంవత్సరాలే. 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన చిన్న విషయం కాదండి. ఆనాడు మొట్టమొదటి మరి ఉప ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన వయసు ఎంత? 32 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. మరి ఆ చిన్న వయసులోనే కేంద్ర మరి మంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఈ రోజు ఎవ్వరికీ కూడా లేదు, బాబు జగజ్జీవన్ రావు గారు తప్ప. మరి ఆయన ఆశయాలను, ఆయన యొక్క స్ఫూర్తిని మనం అందరం తీసుకొని మనం ముందుగా చక్కగా చదువుకొని మన పిల్లలు చక్కగా చదువుతూనే ఏదైనా సాధ్యం మనకి కదా. మనకి ఏదైనా ఉందంటే ఒకటి, మన పిల్లలకి మంచి చదువుకోగలిగితే వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, చక్కగా సమాజంలో గౌరవంగా బతకగలుగుతారు. మరి అటువంటి గౌరవాన్ని మనకి ఇచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారిని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి విషయం. మరి నాకు ఇంకా వేరే కార్యక్రమంలో నేను వెళ్తాను, దయచేసి క్షమించండి. అంటే మీ ఊరి మీద ఉన్న ప్రేమతో కనీసం ఇక్కడికి వచ్చాను నేను. లేదంటే నాకు తుల్లో చాలా కార్యక్రమం ఉన్నాయి ఇవాళ. మరి ఆ విధంగా నాకు ఫోన్ చేసిన ఇక్కడ రావడానికి నేను ఆసక్తి చూపించాను. ఎందుకంటే ఇక్కడ విగ్రహం లేదు, ఏం చేస్తారో అని అనుకున్నాను. కానీ చక్కగా మరి విగ్రహం లేకపోయినా ఫోటో పెట్టి చాలా చక్కగా ఘనంగా జరిపించారు. మరి అందరిని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జగజ్జీవన్ రావు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే చక్కని మాటలు చెప్పినటువంటి నాస సంఘం సభ్యులు శ్రీనివాస్ గారికి మా గ్రామ పెద్దల తరపున సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దలందరూ వచ్చి